హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ చేసి చూపించబోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది చికెన్, గోంగూరతో చికెన్. ముందుగా ఒక గోంగూర కట్టను తుంచుకొని కడిగి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా, గోంగూరని దీనిలో వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. డైరెక్ట్గా ఆకులు కూడా వేసుకోవచ్చు, కానీ ఈ విధంగా చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా గోంగూరని ఉడికించుకొని ఒక 2 నిమిషాల్లో ఉడికిపోతుంది. పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరోవైపు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి ఒక బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఒక 2 పెద్ద ఆనియన్స్ను సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోండి. దీనిలోనే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మంచిగా వేయించుకోండి. దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అదంతా కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న 2 పెద్ద టొమాటోలను వేసుకొని ఒక్క 2 మినిట్స్ మగ్గించుకోండి మూత పెట్టుకొని. చూసారు కదా, మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలోకి ముందుగానే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుని చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటూ కాసేపు ఒక 2 మినిట్స్ చికెన్ వేగనివ్వండి.
మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేగనివ్వండి చికెన్ని. చూసారు కదా వేగింది. ఇప్పుడు దీనిలోకి ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, కారం వేసుకొని ఒకసారి కలుపుకోండి. మసాలాలన్నీ కూడా చికెన్ పట్టే వరకు కూడా కాసేపు వేగనివ్వండి. ఇప్పుడు దీనిలో మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర, అది వేసేసుకోండి. గోంగూర వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి ఉప్పు కారం కూడా ఒకసారి సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇవంతా కూడా కొంచెం ఆయిల్ తేలే వరకు కూడా వేగనివ్వాలి. తర్వాత కావలసిన వాటర్ వేసుకొని చికెన్ ఉడికే వరకు కూడా ఉడికించుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసి కాసేపు మూత పెట్టి ఉడకనివ్వండి. రెడీ అయిపోతుంది. ఒక 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఆయిల్ పైకి తేలే వరకు కూడా చికెన్ ఉడికించుకోవాలి. చూసారు కదా ఆయిల్ పైకి తేలింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.